కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అన్ని పర్ఫెక్ట్ గా జరిగినా కొన్నిసార్లు రిలీజ్ డేట్ ని రీచ్ కావడం గగనం. అలాంటిది స్ట్రైక్ వచ్చి అంతా స్తంభించిపోతే టార్గెట్ రీచ్ కావడం అంత తేలిక? ఇంకాస్త మిగిలుందని కొందరు, మా ఆలస్యానికి తగినంత చెల్లిస్తామని మరికొందరు, కొంచెం ఓపిక పట్టండి మంచి వంటకం సిద్ధమవుతోందని ఇంకొందరు. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చెబుతున్నారు. మరికొందరు మాత్రం అది చెప్పకుండా సైలెంట్ అవుతున్నారు. మ్యాజిక్ టేక్స్ టైం అంటూ కాంతా పోస్ట్పోన్ అయిన విషయాన్ని ప్రకటించారు మేకర్స్. ఓటీటీ సంస్థతో మాట్లాడి మరీ నెక్స్ట్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ అవ్వాలనుకుంటున్నారు మేకర్స్. ఈ విషయంలో మిరాయ్ టీంకి ఒక క్లారిటీ ఉన్నట్టే కనిపిస్తోంది. అయినా ఆల్రెడీ చెప్పిన టైంకి మిరాయ్ రావటం లేదన్నది వాస్తవం. టాలీవుడ్ లో సమ్మె లేకపోయి ఉంటే మిరాయ్ చెప్పిన టైంకే వచ్చేది అనే మాటలు వినిపిస్తున్నాయి. విడుదల వాయిదా పడింది కానీ వినోదం మాత్రం జబర్దస్త్ ఉంటుంది అనేది మేకర్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఇదే మాట మాస్ జాతర విషయంలో ఇంకా స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల కలిసి నటించిన సినిమా మాస్ జాతర. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ మాత్రం వైరల్ అవుతోంది. సినిమా కూడా అంతకన్నా గ్రాండ్ గా రెడీ అవుతోంది. అటు మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్ కోసం రెడీ అవుతోంది. ఇంకో పాటని చిత్రీకరించాల్సింది అఖండ సీక్వెల్ టీమ్. ఈ సాంగ్ కంప్లీట్ అయినా కూడా విఎఫ్ఎక్స్ కి టైం పడుతుందట. అదే విఎఫ్ఎక్స్ రీజన్ తో మెగాస్టార్ విశ్వంబర వాయిదా పడింది. వచ్చే వేసవికి షిఫ్ట్ అయింది సినిమా. 2 వారాలకి పైగా సాగిన స్ట్రైక్ ఎంత పనిచేసిందో అని తలలు పట్టుకుంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఒకటి ఆ తర్వాత ఇంకోటి అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, ఎవ్వరికి ఇబ్బంది కూడా ఉండదు. మన కోసం ఎవరో క్యూలో నిల్చోవాల్సిన అవసరమూ ఉండదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారా ప్రభాస్? ఆయన తర్వాత పాన్ ఇండియా ఫీట్ ని టచ్ చేసిన వాళ్లలో ఉన్న క్లారిటీ ప్రభాస్ కి ఉండడం లేదా? లేకుంటే ఆయనకి అంత స్పేస్ ఇచ్చే పరిస్థితుల్లో ఇండస్ట్రీ లేదా? అసలు ఏం జరుగుతోంది? ప్రభాస్ ని ఇప్పుడు తెలుగు స్టార్ అంటే మిగిలిన ఇండస్ట్రీలో ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అందులోనూ 1కి 4 సినిమాలు లైన్లో ఉన్న నటుడు. అక్కడి దాకా అంతా బాగుంది. 1కి 4 సినిమాలు లైన్లో ఉండటమే మిగిలిన వారిని ఇబ్బంది పెడుతోంది. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్కి చేరుకున్న హీరోలు ఒక సినిమా, ఆ తర్వాత మరో సినిమా అంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, చరణ్ కోసం వెయిట్ చేయాలనుకునే డైరెక్టర్లకు తమ టర్న్ ఎప్పుడొస్తుందో పర్ఫెక్ట్ ఐడియా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద తర్వాతే నా సెట్కి చెర్రీ వచ్చేది అని ఫిక్స్ అయిపోయారు సుకుమార్. ఇటు అల్లు అర్జున్ కూడా ఆ విషయంలో పక్కా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. పుష్ప సీక్వెల్ తర్వాత ఎటు వెళ్తారోననే కన్ఫ్యూజన్ జనాల్లో కాస్త కనిపించినా అట్లీతోనే అని పక్కాగా చెప్పేశారు అల్లు అర్జున్. ఇక ఎవరితోనైనా సరే అట్లీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాకనే అనే క్లారిటీ గట్టిగా కనిపిస్తోంది. ఇటు తారక్ కూడా ఆ విషయంలో జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. నీల్ కి వార్ 2కి మధ్య కాస్త షఫిల్ అయినప్పటికీ ఇప్పుడు మాత్రం క్లారిటీతోనే కనిపిస్తారు. ప్రభాస్ నుంచి కూడా ఈ కైండ్ ఆఫ్ క్లారిటీ ఉంటే బాగుంటుందనే మాట వినిపిస్తోంది. 1కి 4-5 సినిమాలను లైన్లో పెట్టి అటు ఇటు అడుగులు వేయడం వల్ల ఎవరికీ లాభం ఉండదనే సలహాలు వినిపిస్తున్నాయి. డార్లింగ్ కాసింత వర్క్ స్పీడప్ చేసి ముందున్న క్లమ్జీనెస్ ని క్లియర్ చేస్తే ఫర్దర్ గా మంచి క్లారిటీ కనిపిస్తుంది అనే మాటలున్నాయి. తారక్ అండ్ అదర్స్ ఇప్పుడున్నట్టుగానే ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవాలనే సజెషన్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎన్నాళ్లకెన్నాళ్లకు పండగొచ్చింది స్టూడియోస్ కి అని పాడుకుంటున్నారు కృష్ణానగర్ వాసులు. సమ్మెతో షూటింగ్ లో ఆగి గత 2 వారాలు బోసిపోయాయి స్టూడియోలు. ఇప్పుడు మళ్లీ స్టార్ట్ కెమెరా యాక్షన్ చప్పుళ్లతో కళకళ్లాడుతున్నాయి. ఇంతకీ ఏ సినిమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? అన్నపూర్ణ స్టూడియోలో 4 సినిమాలు, అల్యూమినియం ఫ్యాక్టరీలో 2 సినిమాలు, శంకర్పల్లి పరిసరాల్లో 1, 2 కాదు ఏకంగా 5 సినిమాలు అంటూ గుక్క తిప్పుకోకుండా మాట్లాడుకుంటున్నారు కృష్ణానగర్ జనాలు. జూనియర్ ఆర్టిస్టుల జీవితాలు కళకళలాడుతున్నాయన్నది వాళ్ళ మాట. సిటీలో ఉన్న స్టూడియోలో మొత్తం 20కి పైగా షూటింగ్లు జరుగుతున్నాయి. నిహారిక కొనిదెల నిర్మాణంలో పింక్ ఎలిఫెంట్ సంస్థ నిర్మిస్తున్న మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అటు ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ ని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ డిసెంబర్లో రిలీజా, వచ్చే జనవరిలో వస్తుందా అనే అనుమానం ఉన్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్ మాత్రం అజీజ్ నగర్ లో శరవేగంగా జరుగుతోంది. అక్కడ వేసిన సెట్ లో తుది మెరుగులు దిద్దుతోంది మూవీ యూనిట్. రామ్ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ మూవీ కూడా అక్కడి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాలు ఇంత స్పీడ్ గా లొకేషన్లలో షూటింగ్లు జరుపుకుంటుంటే ఇండస్ట్రీ మొత్తం పచ్చగా ఉండడం ఖాయమని ఆనందిస్తున్నారు సినీ జనాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడానికే సమయం ఉండడం లేదు. అలాంటిది మన పని మనం చూసుకుంటూ పక్కవారి పని చూడడం అంటే మామూలు విషయం కాదు.
కాస్త కష్టమే అయినా ఇష్టంగా చేస్తున్నారు కొంతమంది హీరోలు. అన్నిసార్లు పక్క వాళ్ళ కోసం కాదు, కొన్నిసార్లు వాళ్ళ కోసం, కొన్నిసార్లు పొరుగువారి కోసం. ఈ ఏడాది సూపర్ డూపర్ హిట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కోర్టు సినిమాను పక్కన పెట్టలేం. ఆ సినిమా నిర్మాతను కాదనలేం. నేచురల్ స్టార్ నాని, సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు, నందమూరి కళ్యాణ్ రామ్, ఇలా చాలా మందే ఉన్నారు మన దగ్గర హీరో కమ్ ప్రొడ్యూసర్లు. అయితే ఇక్కడ రానా గురించి మాత్రం స్పెషల్గా చెప్పుకోవాలి. తాను రెగ్యులర్గా హీరోగా సినిమాలు చేసినా చేయకపోయినా నిర్మాతగా మాత్రం మంచి కంటెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకుని వచ్చేస్తుంటారు ఈ దగ్గుబాటి యంగ్ హీరో. మనవాళ్లే కాదు, సౌత్ లో మిగిలిన ఇండస్ట్రీల హీరోలు కూడా ప్రొడక్షన్ లోకి దిగుతున్నారు. సూర్య లాంటి వాళ్ళు ఎప్పటినుంచో ఉన్నారు. 2D ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య మంచి అభిరుచి ఉన్న సినిమాలే చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా రెట్రోతో అది మరోసారి ప్రూవ్ అయిందన్నది సూర్య చెప్పే మాట. కన్నడ నుంచి యష్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. నార్త్ రామాయణకు యష్ నిర్మాణంలో సహకరిస్తున్నారు. రావణాసురుడి క్యారెక్టర్ చేస్తూనే సహ నిర్మాతగా కూడా డబుల్ రోల్ పోషిస్తున్నారు రాకీ భాయ్. తన పీర్ గ్రూప్ ఏం చేస్తే అది తప్పకుండా చేస్తారు దుల్కర్ సల్మాన్. తనది కాని టాలీవుడ్ గ్రౌండ్ లో వరుస హిట్స్ చూస్తున్న దుల్కర్ ఇప్పుడు సినిమా నిర్మాణంలోనూ యాక్టివ్ అయ్యారు. స్క్రిప్ట్ కి ఎంతగానో కన్విన్స్ అయితే తప్ప సినిమాలు చేయకూడదన్నది దుల్కర్ పాలసీ. ఆల్రెడీ మన మీద ఒక ముద్రున్నప్పుడు మనం ఏం చేసినా ఆ పర్టిక్యులర్ విషయం గురించే మాట్లాడుతూ ఉంటారు. అలా కాని పక్షంలో కొత్తగా ట్రై చేసే వాళ్ళని చూసైనా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో అలా రిపీటెడ్గా చేస్తున్న బ్యూటీ అనుష్క, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాల్సిన లేడీ రష్మిక. వీరిద్దరూ కలిసి లేడీ ఓరియంటెడ్ జానర్కి పునర్వైభవం తీసుకొస్తారా? ఘాటి సినిమా హిట్ జస్ట్ అనుష్కకి మాత్రమే కాదు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు అన్నిటికీ చాలా అవసరం ఇప్పుడు. అప్పుడెప్పుడో మిస్ శెట్టి, మిస్సెస్ పోలిశెట్టి తర్వాత ఆ రేంజ్ లేడీ ఓరియంటెడ్ హిట్ కనిపించడం లేదు జనాలకు. పోస్టర్ మీద లేడీస్ బొమ్మ కనిపిస్తే థియేటర్లకు జనాలు రావడం మాయమవుతున్నారని ఈ మధ్య అనుపమ స్టేట్మెంట్ ఇచ్చారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరదా సినిమాకు రివ్యూలు పర్వాలేదనిపిస్తున్నా థియేటర్లలో ఆ రేంజ్ ఫుట్ఫాల్ మాత్రం కనిపించడం లేదు. లేటెస్ట్ పరదా మూవీకే కాదు, ఆ మధ్య కీర్తి సురేష్ వరుసగా చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాల పరిస్థితి ఓ రకంగా ఇదే. థియేటర్లకు జనాలు వస్తారో రారోననే ఆలోచనతో నయన్ టెస్ట్ లాంటి సినిమాలు ఓటీటీలకు పరిమితమవుతున్నాయి. తమన్నా ఓదెలే 2తో ప్రయత్నించినా పెద్దగా వర్కౌట్ అయిన దాఖలాలు లేవు. అయితే ఘాటీతో అనుష్క పునర్వైభవాన్ని తీసుకురావాలి. లేకుంటే గర్ల్ ఫ్రెండ్తోనూ ధామాతోనూ ఆ బాధ్యతను రష్మిక భుజాలకు ఎత్తుకోవాలి. వీరిద్దరిలో ఎవరు వావ్ అనిపించినా, జనాలను రప్పించగలిగినా మళ్లీ కొన్నాళ్ల పాటు ఫీమేల్ ఓరియంటెడ్ స్టఫ్కి మంచి గిరాకీ కనిపించడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. తెలుగు కెప్టెన్ల వైపు మొగ్గు చూపుతున్న తమిళ హీరోల లిస్ట్లో త్వరలో తలైవర్ పేరు చేరనుందా? పాన్ ఇండియా రేంజ్లో సీనియర్ హీరోని అద్భుతంగా పోర్ట్రే చేసిన కెప్టెన్ చెప్పిన కథకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిదా అయ్యారా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు అంటారా? వినబోతూ ఆరాలెందుకు, చూసేద్దాం పదండి. రీసెంట్ టైమ్స్ లో రజనీకాంత్ తో పనిచేసే ప్రతి డైరెక్టరు ఫ్యాన్ బాయ్ మూమెంట్ నే ఆస్వాదిస్తున్నారు. తలైవర్ని తన ఫ్రేమ్ లో జనాలకు చూపించి శభాస్ అనిపించుకుంటున్నారు. త్వరలోనే ఆ ఛాన్స్ ఓ తెలుగు డైరెక్టర్ కు కూడా రానుందా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇదే. రజనీకాంత్ ఇప్పుడు జైలర్ సీక్వెల్ లో నటిస్తున్నారు. ఆ వెంటనే లోకేష్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తారన్నది టాక్. అందులో రజనీకాంత్ తో పాటు కమల్ హాసన్ కూడా నటిస్తారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక కమల్ రూట్ లో ట్రావెల్ చేయడానికి రెడీ అవుతున్నారట రజనీ. కల్కి లాంటి సినిమాలో అటు నార్త్ నుంచి అమితాబ్ ని, ఇటు సౌత్ నుంచి కమల్ ని నాగ్ అశ్విన్ పోర్ట్రే చేసిన తీరుకి ఫిదా అయ్యారు జనాలు. ఆ పాజిటివ్ వైబ్స్ ఇప్పుడు రజనీ కాంపౌండ్ కి కూడా చేరాయి. ఆల్రెడీ అశ్విని దత్తో మంచి రేప ఉంది రజనీకాంత్ కి. దానికి తోడు నాగ్ అశ్విన్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నది టాక్. ప్రభాస్ తో తీసి కల్కి 2 ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి ఆ లోపు తలైవర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు నాగి అనేది వైరల్ న్యూస్. ఇది వాల్టీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.